హలో ఫ్రెండ్స్, చూడండి. ఈ చిన్న చిన్న రాయిలు అనేది పంపు లోపలికి పోయి పంపులో ఉండేది ఇంప్లార్ ప్లాస్టిక్వి, అవి పూర్తిగా అరిగిపోతాయి. ఈరోజు మోటరు 3 HP 3 ఫేస్లో 2 HP మోటరు పద్మావతి కళ్యాణ మండపాల పక్కన వస్తుంది. 350 అడుగులు లాగాము. లాగిన తర్వాత బోర్ అయితే కొలతేస్తున్నాము. ఆ బోర్కి కింద వెయిట్ పెట్టి మొత్తం బోర్ అంతా చెక్ చేస్తాం. చూడండి, ఇలా బ్లాక్గా అయితే అవ్వకూడదు. వైనింగ్ ఇట్లా తెలియదు కాబట్టి మనము ఒక కేసింగ్లో వాటర్ పోసి కంటిన్యూటీ అనేది చెక్ చేస్తాం. ఇప్పుడు ఈ మోటార్ని చూద్దాం. పోస్తున్నాం కదా వాటరు. దీంట్లో ఏమంటే ఓన్లీ వైర్లకు మాత్రమే కంటిన్యూటీ రావాలి, బాడీకి రాకూడదు. చూడండి, డైరెక్ట్గా పెడితే కంటిన్యూటీ వస్తుంది. ఇప్పుడు బాడీకి పెట్టినా కంటిన్యూటీ అనేది వచ్చేస్తుంది, అంటే వైనింగ్ పోయింది అని అర్థము. చూడండి, వాటర్లో పెట్టినా వచ్చేస్తుంది, అలాగా రాకూడదు. మోటార్ వైనింగ్ పోయింది. సేమ్ అట్ ద టైం పంపు బుష్లు ఇంప్లార్లో కూడా పోయినాయి. అందుకనేసి సార్ వాళ్ళు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి టెక్స్మో తీసుకునేసారు. 2 HP 3 ఫేస్ అపార్ట్మెంట్ కాబట్టి ఎందుకు రిస్క్ అనుకొని కొత్త మోటార్ తీసుకునేసారు. దీంట్లో మనం వాటర్తో పాటు కాపర్ వైరు ఏం కాకుండా ఉండడానికి ఆయిల్ అనేది ఇస్తారు, దాన్ని పోయాలి. రెండు మిక్స్ చేసి కంప్లీట్గా నిండేంతవరకు పోయాలి మనం వాటరు. అప్పుడైతేనే లోపల ఇంతకుముందు మీకు పాత మోటార్లో కమ్మి చూపించాము కదా, అది బాగా సేఫ్గా ఉంటుంది మోటార్ వైనింగ్ అనేది. ఫైనల్గా మోటార్ సెట్టింగ్ అయితే అయిపోయింది. చూడండి, కింద మోటారు పైన పంపు, ఆ గ్యాప్లోనే వాటర్ లాగేది. చూద్దాం ఇప్పుడు ఎలా వస్తుందో వాటరు. వాటర్ అయితే ఫుల్ ఫోర్స్ వస్తుంది ఫ్రెండ్స్. భరత్ ఎలక్ట్రికల్ వాటర్ లైన్ శానిటరీ మోటారు. ఈ బోరు మొత్తము 400 అడుగులు ఉంది. 130 అడుగులు ఖాళీ. దాని తర్వాత 270 అడుగులు వాటర్ ఉంది. మనం 380 అడుగులకు మోటార్ బిగించాము. మీకు డైమో చూపిస్తాను చూడండి.